గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. అగ్ర కులాలు పెట్టినటువంటి అసోసియేషన్స్ వాళ్ళు మిగతా వాళ్ళకి ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా మెర్జ్ చేసుకుంటున్నారు, వాళ్ళతో ఎలా వెళ్తున్నారు. ఇక్కడ రాజకీయంగా ఎలా అయితే ఇక్కడ కాకపోతే ఏంటంటే వాళ్ళు బయట పబ్లిసిటీ చేసుకోవాలి. చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి అమెరికా వెళ్ళారు, అది అంటే అక్కడ ఒక రకమైన అభ్యుదయ భావాలు, అక్కడ కులాల కుమ్ములాటతో కొట్టుకు చేస్తున్నారు అనేటువంటి ఒక అప్రదిష్ట వైపు జర్నీ అయితే జరుగుతుంది గత కొంతకాలంగా. ఇక్కడ కుమ్ములు ఆటలు అంటూ ఏమి లేవండి. అక్కడేమి అమెరికాలో ఎక్కువగా సినిమాల్ని నాశనం చేస్తుంది రివ్యూలు కాదు, రేటింగ్లు. ఇప్పుడు రేటింగ్ అంతా జంక్ అంట పలానా సినిమా అనగానే ఈ నేపథ్యంలో ఈ ప్రస్థానంలో మీకు బాగా మ్యూజిక్ డైరెక్టర్స్, ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా ఈ సంగీత ప్రపంచం అంతా పరిచయం ఉంటుంది. బాలు గారితో నాకు అదొక చిరకాల వాంఛ. అది మొత్తానికి అది ఈడైంది. ఎన్ఆర్ఐలకి సినిమాలంటే విపరీతమైనది ఉంటుంది ఇక్కడ. సరే మన తెలుగు సినిమాలంటే, కానీ మేకర్స్ గా వస్తున్నారు కొంతమంది. చాలా సక్సెస్ రేట్ ఈస్ వెరీ 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 పూర్. ఏంటి కారణం? శేఖర్ కమ్ముల బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అతను డాలర్ డ్రీమ్స్ నుంచి స్టార్ట్ చేసి స్వరాభిషేకంలో అంత నచ్చట్లేదు. ఈటీవీ వాళ్ళ గ్రాండియర్ ఆ ప్లాట్ఫామ్ తప్పించి వాళ్ళకి ఆ భక్తి లేదు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. డాలర్ డ్రీమ్స్లో తేలిపోతూ అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేటువంటి ప్రవాసాంధ్రులు చాలామంది ఉన్నారు. కానీ వారిలో చాలా కొద్ది మంది మాత్రమే జన్మభూమి పట్ల ప్రేమ, అభిమానం, గౌరవంతో తరలుదాము కదలిరండి జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి అన్న స్ఫూర్తితోటి వాళ్ళు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అలాంటి వారిలో చిమటా శ్రీనివాస్ గారు ఒకరు. కాలిఫోర్నియాలో సెటిల్ అయినటువంటి చిమటా శ్రీనివాస్ గారు తెలుగు సినీ, సంగీత, సాహిత్య, సేవా రంగాలకు చేస్తున్నటువంటి అపురూపమైనటువంటి వెలకట్టలేని సేవల గురించి తెలుసుకుంటే రియల్లీ వీ కెన్ అప్రిషియేట్ హిమ్. అంత గొప్పగా ఆయన ప్రవాసాంధ్రుడిగా ఉంటూ అక్కడ ఉంటూ ఇక్కడ మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి శ్రద్ధ, అవన్నీ కూడాను అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చూపిస్తున్నారు. ముఖ్యంగా సంగీతానికి సంబంధించి ఆయన ఒక సంగీత భాండాగారాన్ని ఆయన నెలకొల్పారు. చిమటా మ్యూజిక్, చిమటా వెబ్సైట్ అంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తెలుగు పాటల్ని నిక్షిప్తపరిచినటువంటి ఒక సంగీత నిధిని ఏర్పాటు చేశారు. దానికి పుస్తక రూపాన్ని కూడా ఇచ్చారు ఆయన. చూడండి, స్వర్ణయుగ సంగీత దర్శకులు ఎవరు చేయగలరు ఇంత కృషి? ఇంత గొప్ప పుస్తకాన్ని ఆయన రూపొందించి మా పాత్రికేయ మిత్రుడు పులకం చిన్నారాయణ తోటి ఈ పుస్తకం రాయించి దీనంతా సంకలనపరచడం జరిగింది. ఇలాంటి చిమటా శ్రీనివాస్ గారు నాతో ఉన్నారు. వెల్కమ్ శ్రీనివాస్ గారు. నమస్తే ప్రభు గారు. అశేష సుమన్ ప్రేక్షక లోకానికి నా నమస్సుమాంజలి. నేను ముఖ్యంగా మీలో అభినందించేటటువంటి విషయం ఏంటంటే, అక్కడ ఉంటూ మీరు చేసినటువంటి ఈ సర్వీసెస్, ఎందుకంటే ఆడ ఉన్నాం, ఏదో సంపాదించుకున్నాం, హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం అనేటువంటి ధోరణిలో కొనసాగే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అక్కడ ఉంటూ దీనికి మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది చాలా గొప్ప అభినందించేటువంటి విషయం. ఆ పరంగా ముఖ్యంగా అంటే ఏ ఒక్క పర్టికులర్ ఇది కాదు, సినిమాల గురించి మీతో మాట్లాడినా అద్భుతంగా ఎప్పుడు ఎవరు ఏ సినిమా ఏం చేశారనేటువంటి ఒక నాలెడ్జ్ మీలో ఉంది. అలాగే ముఖ్యంగా సంగీతానికి సంబంధించి అన్నిటి గురించి మనం తెలుసుకుందాం. అటు వివరాలన్నీ తెలుసుకుంటాను. యాక్చువల్గా మిమ్మల్ని అభినందన మీరని కాదండి, ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్తాను. సంగీతాన్ని నిక్షిప్తపరుచుకొని దాచుకొని ఎంతెంతో సంగీత సంపదను పోగేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకు గుంటూరు ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు గారిని, మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు గారు, ఆయన ఇంట్లో చూస్తే ఉంటుందండి. ఆయన కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ సంగీత నిధిని ఆయన దాచుకున్నారు. పాటల రికార్డులు ఆ రోజున గ్రామపడ్డాడు. అలాగే రవి పాడి గారిని
దక్షిణ భారత రైల్వేలో సౌత్ ఇండియన్ రైల్వేలో ఒక పెద్ద ఆఫీసర్ ఆయన రవిపాటి గారు. అవును. అలాగే చనిపోయిన మన రాజా మ్యూజికాలజిస్ట్ రాజా, వీళ్ళందరూ కూడా సంగీతం పట్ల ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు మన దృష్టిలో ఉన్న వాళ్ళు వీళ్ళు కాబట్టి అలాంటి వారి కోవలో మీరు ఒక అగ్రగణ్యులు అని చెప్పుకోవచ్చు. ఏంటి అసలు దాని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు మీ నేపథ్యం గురించి చెప్పండి చాలా క్లుప్తంగా. తప్పనిసరిగా ప్రభు గారు. ఫస్ట్ నా గురించి చెప్పుకునే ముందు మీ పట్ల నాకు ఎంత గౌరవం ఆరాధన ఉందో ఒకసారి నేను చెప్పాలి. అయ్యో. ఎందుకంటే మేము శివరంజన్ డేస్ నుంచి కానివ్వండి, పాత్రికేయుడు, జర్నలిస్టు, అసిస్టెంట్ డైరెక్టర్, ఇలా మీరు చాలా అవతారాల్లో మామూలుగా మీరు అపూర్వమైన సేవలు అందించారు. ఎస్పెషల్లీ దాసరి గారి దగ్గర అనంగు శిష్యుడిలాగా ఉండి మీరు ప్రభు అంటే నాకు ఇప్పుడు ఐఎమ్ 55 నౌ. చిన్నప్పుడు మా ఇంటర్మీడియట్ నేను 10th క్లాస్ నుంచి మేము చదివిన సితారాజ్యో, చిత్ర, శివరంజని పుస్తకాలన్నింటినీ ఈ మ్యాగజైన్స్ వాటిల్లో ఈ పాత్రికేయులు అంటే పసుపులేటి రామారావు, మిక్కిలినేని జగదీష్ బాబు, ఇలా ఆ కోవలో ప్రభు ఎప్పుడు ఇవన్నీ ఏంటంటే మాకు ఒక జీవితానికి సరిపడా నిక్షిప్తమై ఉన్నాయి. ఈ జనరేషన్ గుర్తుందా లేదా అనేది మనకు అప్రస్తుతం. కానీ మన జనరేషన్లో మీకు మంచి గౌరవం ఉంది. మాలాంటి సినీ అభిమానుల మధ్యలో మీరు ఎప్పుడు నిలిచిపోయి ఉంటారు. మీ నేపథ్యం గురించి చెప్పండి. మాది చీరాల పక్కన, చీరాల చిలకలూరిపేట మధ్యలో ఉన్నటువంటి పర్చూరు, అది మా స్వగ్రామం. అక్కడ పక్కనే ఉన్న నూతలపాడు. అక్కడి నుంచి నేను చిన్నప్పటి నుంచి చదువులో బాగా చురుగ్గా ఉండేవాడిని. స్కూల్ ఫస్ట్, 10th క్లాస్లో తాలూకా ఫస్ట్ వచ్చాను, పర్చూరు తాలూకా ఫస్ట్. తర్వాత అక్కడి నుంచి ఇంటర్మీడియట్ విజయవాడ సిద్ధార్థ కాలేజ్, తర్వాత ఆర్ఈసి జైపూర్లో బీటెక్, తర్వాత ఎంటెక్ ఐఐటి కాన్పూర్లో చేసి పిహెచ్డి కానీ అమెరికా వెళ్ళి కరెక్ట్ 30 సంవత్సరాల క్రితం వెళ్ళి అక్కడి నుంచి ప్రవాసాంధ్ర జీవితం. కానీ మనసు మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది. భౌతికంగా అక్కడ ఉన్నా సరే మానసికంగా నాకు ఆ సినిమాలు కానివ్వండి, సినిమాలు, సాహిత్యం, సంగీతం అంతా నా మైండ్ నిండా అవే ఉంటాయి. నేను అమెరికా వెళ్ళేటప్పుడు కూడా నాతో పాటు ఒక సూట్ కేసు నిండా ఆడియో క్యాసెట్స్ తీసుకెళ్ళాను. అక్కడ జాబ్లో స్థిరపడటం అంతా అయిపోయింది. పిహెచ్డి చేసి అక్కడే స్థిరపడ్డాను. పిహెచ్డి కంటిన్యూ చేయలేదు. తర్వాత మళ్ళీ కంప్యూటర్ సైన్స్. అప్పట్లో ఏంటంటే ఏది చేసినా నేను ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేశాను. బీటెక్, ఎంటెక్, మెటీరియల్ సైన్స్ అంటారు. అది చేసినా కూడా నేను ఐటీలోనే జాబ్ 30 years నుంచి చేస్తున్నాను. అక్కడ మళ్ళీ ఎంఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి, ఎందుకంటే మిగతా ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో జాబ్స్ లేవు, అప్పట్లో ఉండేవి కాదు. సో అప్పుడే బాగా ఐటీ బూమ్ బాగా అందుకుంది లేట్ 70s నుంచి. అప్పట్లో Y2K బగ్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వినుంటారు, Y2K 99 అది. దానికి ముందు నుంచే 97 నుంచే అది చాలా బగ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా 3-4 years లో ఎలా దాన్ని అడ్రస్ చేయాలని సాల్వ్ అయిపోయింది అది. అంతా డేట్సే కదా. సో అలా దీని తర్వాత అక్కడ సెటిల్ అవ్వటం, మ్యారేజ్, మళ్ళీ వచ్చి మ్యారేజ్ చేసుకుని వెళ్ళారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ 98లో మ్యారేజ్ చేసుకుని 98లో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఫ్యామిలీ స్థిరపడ్డారు. 2 అమ్మాయిలు, లైఫ్ సెటిల్డ్. శ్రీమతి గారి పేరు మాధవి గారు. మాధవి, అవునండి, బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈ సంగీతం వైపు ఇంత విశిష్టమైన సేవ చేయాలి, ఈ సంగీతం మొత్తాన్ని నిక్షిప్తం చేయాలి అనేటువంటిది చిమటా వెబ్సైట్, chimatamusic.com అని, chimatamusic.com అది స్టార్ట్ చేయడానికి ప్రేరణ. మనం ఇక్కడ నుంచి ఏంటంటే మనకు పాత పాటలు 70s 80s పాటలు అంటే నాకు ప్రాణం. అంటే వయసుతో పాటు బాలు పాటల మీద ముఖ్యంగా, అంటే మన జనరేషన్ వచ్చేసరికి మనం బాలు పాటలతో బాగా కనెక్ట్ అవుతాము. మన పేరెంట్స్ వచ్చేసరికి ఘంటసాల పాటలు అలా. సో మనం పెరిగిన నేపథ్యం కానివ్వండి, ఇదంతా గ్రామీణ నేపథ్యం. అప్పట్లో ఈ రేడియో తప్పించి ఇంకే మాధ్యమాలు ఉండేవి కాదు. సో ఆ పాటలు అలా అలా నా మస్తిష్కంలో, లేదనుకుంటే ఊర్లలో ఫంక్షన్స్ అప్పుడు మైకులు, లౌడ్ స్పీకర్లు మామూలు. ఇప్పుడు మనకి ఏదైనా సరే, ఇప్పుడు క్యాన్వాస్ రిక్షాలు వెళ్ళినా ఆ పాటలు అవన్నీ అలా మనకి బాగా నిక్షిప్తం అయిపోయినాయి మన మస్తిష్కంలో. సో ఆ జ్ఞాపకాలని నేను నాతో పాటు ఈ క్యాసెట్స్ రూపంలో తీసుకెళ్ళాను. అక్కడికి తీసుకెళ్ళినా ఎన్ని పాటలను తీసుకెళ్ళగలం. ఒక్కోసారి మాటలు ఏదన్నా స్నానం చేస్తున్నో లేకపోతే పునరాగం తీస్తుంటే పలాని పాట ఒకటి
పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం అని పాట గుర్తొస్తుంది. విందామంటే నా దగ్గర క్యాసెట్స్లో ఉండదు, అది తీసుకురాలేదు, మర్చిపోయి ఉంటాను. నెట్లో అప్పుడే నెట్ వస్తుంది, 96 నుంచి నెట్ స్టార్ట్ అయిందండి ఇంటర్నెట్. సో ఎక్కడ ఎవరు పెట్టేవాళ్ళు కాదు. సో అప్పుడప్పుడే 97 నుంచి ఏంటంటే తెలుగు పాటలు చిదురుముదురుగా హోస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అవేంటి, ఏదన్నా ఆడియో సీడీ వస్తుంది కదా, దాంట్లో రిప్ చేసేసి ఆ పాటలు అలా ఎక్కించేవాళ్ళు. ఇలా నీకు సెలెక్టివ్గా పలాని పాత సినిమాలో పలాని పాత పాట వినాలి. ఇప్పుడు అందరికీ కలువకు చంద్రుడు ఎంతో దూరం అని తెలుసు చిల్లర దేవుళ్ళు, కానీ దాంట్లో ఇంకో ఆణిముత్యం ఉంది, పాడాలనే ఉన్నది అని. ఆ పాట వినాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. సో అలా ఈ పాటలన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే ఎక్కడ దొరికేవి కాదు, వెబ్సైట్. సో అలా 2005 దాకా చిన్న చితగా వెబ్సైట్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ సమగ్రంగా ఎక్కడ ఎవరు సేకరించలేదు ఈ పాటలన్నీ. సరే ఇలా కాదని నేనే పూనుకున్నాను, ఒక వెబ్సైట్ మనమే పెడదాం, ముందు నాకు ఇష్టమైనటువంటి పాటలతో నేను కలెక్ట్ చేసి చీరాల చిలకలూరిపేట సెంటర్స్లో మా తమ్ముడిని మా కజిన్ని వాళ్ళని పంపి, మా కజిన్ వెన్నుకోట రమేష్ బాబు అని వాడు బాగా సహాయపడ్డాడు బిగినింగ్ డేస్లో. వాడు మా తమ్ముడు ఇద్దరు వెళ్ళి అన్ని చోట్ల కలెక్ట్ చేసి పాటలు వాడిని MP3 సాంగ్స్గా కన్వర్ట్ చేసి నాకు పంపేవాళ్ళు. అక్కడ నాకు వడలి రమేష్ బాబు అని ఆయన నాకు వెబ్సైట్ సెటప్ చేయటంలో హెల్ప్ చేశాడు. సో అలా chimatamusic.com అనే ఒక సైట్కి అంకురార్పణ జరిగింది. దాని ముఖ్యోద్దేశం ఏంటంటే కేవలం నాస్టాలజిక్ సాంగ్స్ సేకరించారు, నాస్టాలజికల్ గా తీసుకొచ్చారు. వాటికి అప్పట్లో రైట్స్ ఇష్యూ ఉండేది కదా? ఉండేది కానీ నేను ఆ డిస్క్లైమర్ లో పెట్టాను క్లియర్ గా, దీనివల్ల నాకేమి యాడ్స్ కూడా పెట్టేవాడిని కాదు ఆ పర్పస్. అప్పట్లో రాగా.com ఇలా వెబ్సైట్స్ ఉండేవి. ఒక పాట వినాలంటే 4-5 నిమిషాలు అన్నిటినీ, ఇప్పుడు జలగండం, అగ్నిగండం, వాయుగండం అన్ని దాటుకుంటూ వెళ్ళి అన్ని ఆ పాపప్స్ని క్లోజ్ చేస్తే కానీ ఆ పాట వచ్చేది కాదు. అలా కాకుండా ఆ వెబ్సైట్లో కంటిన్యూస్గా వినొచ్చు. అది కాక ఇవన్నీ ఏంటి, ప్రమోషనల్ పర్పస్. ఎక్కడ ఇవేమి కొత్త పాటలకి నేనే mid-90s తర్వాత ఏ పాటని నేను హోస్ట్ చేయలేదు. సో పాత పాటలనే నేను అక్కడ అమెరికాలో అలా ప్రజెంట్ చేసేవాడిని, అంటే ఆన్ సైట్ అందరికి ప్రపంచవ్యాప్తంగా. అది కాదు, మీరు పాత పాటకు ఒక కొత్త అడ్రస్ అయితే సృష్టించారు. తర్వాత ఇప్పుడు ఈ chimata.com అనేటువంటిది ఒక పెద్ద మ్యూజిక్ లైబ్రరీ అయిపోయింది వరల్డ్ వైడ్ గా. 10,000 సాంగ్స్ తో ఇప్పుడు ఈ 10,000 సాంగ్స్ మీద వచ్చే రాబడి కానీ, వెబ్సైట్ మీద వచ్చేటువంటి రాబడి కానీ, వాటి మీద ఎవరి క్లెయిమింగ్ ఉండదా? లేదండి, అంటే వెబ్సైట్ మీద నేనేంటంటే ఇప్పుడు పాట వినొచ్చు, దాంట్లో వినొచ్చు అంతే, వినటం వరకే. నేను ఎక్కడ యాడ్స్ కూడా ఏం పెట్టలేదు అక్కడ. యు హావ్ నాట్ మేడ్ ఇట్ ఏ కమర్షియల్. ఎందుకంటే ద మూమెంట్ యు మేక్ ఇట్ కమర్షియల్, ఇక ఆడియో రైట్స్ ఇవి అందరూ వచ్చేస్తారు, దే విల్ చేజ్ యూ డౌన్. ఆ ప్రాబ్లం ఉండకూడదని నేను కేవలం ప్రమోషనల్ పర్పస్ కోసమే యాడ్స్ ఫ్రీ, మీరు 100 పాటలు ఒకేసారి వినొచ్చు అనమాట. అలా మొత్తం పాత పాటలన్నీ ఒక చోటకి తీసుకొచ్చామండి. ఆడియో రైట్స్ ప్రాబ్లం డెఫినెట్గా ఉంటుంది. తర్వాత బాగా పాపులర్ అయినాక పాత పాట అంటే చిమటా మ్యూజిక్గా అది అవతరించారు, ఒక స్టేజ్కి వచ్చేసాం. అప్పుడు ఇక నేను వాళ్ళ దృష్టిలో పడ్డాను. సో వాళ్ళు ఏం చేశారు, ఇండియాలో దాన్ని chimatamusic.comని బ్లాక్ చేశారు. ఇంకా మిగతా ప్రపంచం మొత్తం, ఇక అమెరికాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో అన్ని చోట్ల వచ్చేది, యూరోప్లో, ఇండియాలో వచ్చేది కాదు, ఓపెన్ అయ్యేది కాదు. సో మనం శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఇక్కడ క్లోజ్ చేశారు డొమైన్. సో నేను మళ్ళీ దాన్ని allbestsongs.com అని ఇంకోటి డొమైన్ ఒకటి రిజిస్టర్ చేసి ఇవే పాటలు ఇదే వెబ్సైట్ని దానికి రీడైరెక్ట్ చేసి అక్కడి నుంచి కొన్నాళ్ళు నడిపాను. సో చాలా మంది chimatamusic.comకి అలవాటు పడ్డ వాళ్ళు పాపం అది ఇబ్బంది పడ్డారు. స్లోగా మళ్ళీ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మళ్ళీ ఓకే allbestsongs.com అది ఒక 4-5 ఏళ్ళు గడిచింది. మళ్ళీ దాన్ని ఇక్కడ బ్లాక్ చేశారు కనిపెట్టి. అంటే పాపులారిటీ వస్తుంటే ప్రాబ్లం అవుతుందండి. పాపులారిటీ పెరిగే కొద్ది ఏంటంటే వాళ్ళ దృష్టిలో పడతాం, అది శాపమైంది. వాళ్ళు దానికి కాంటాక్ట్ చేశాను, ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు 70 లక్షలు సంవత్సరానికి కట్టమన్నారు. సంవత్సరానికి 70 లక్షలు.
ఓన్లీ వాటిని నేను కంటిన్యూ చేయడానికి, అంటే అన్బ్లాక్ చేసుకోవటానికి ఆ డొమైన్ని. 70 లక్షలు అంటే చేసేదే కంచిగాడు సేవ, అందరికి అందించాలన్న తలంపుతో మనం ఇంకా మిగతా అన్ని కూడా వచ్చేసినాయి కాబట్టి ఇక మీరు ఇనిషియేటర్. అంతే అదే మ్యూజిక్ ప్రిజర్వేషన్ కు మీరు ఇనిషియేటర్. ఆ తృప్తి ఎప్పుడూ ఉంటుంది. పాత పాటలు కొన్ని వందల పాటల్ని I can proudly say that I am the one who introduced to the online community. అంటే రీఇంట్రడ్యూస్ ఆన్లైన్ కమ్యూనిటీకి, ఆన్లైన్ దీనికి, అవును, ఆధునిక దీని ప్లాట్ఫామ్ మీద, మోడర్న్ ప్లాట్ఫామ్ మీద యు ఆర్ ద ఇనిషియేటర్. చాలా మంది ఇలా కాల్ చేస్తూ ఉండేవాళ్ళు, అబ్బా కాలమిలా ఆగిపోని కల నిజమై సాగిపోని, ఇలా ఈ పాటలో ఫస్ట్ టైం వింటున్నానండి. ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాటలు ఇప్పుడు ఎక్కడ వినపట్లేదు, ఎక్కడ నాస్టాలజిక్ మొత్తం అవన్నీ తీసుకొచ్చారని గెస్ట్ బుక్లో, పర్సనల్ ఈమెయిల్స్ లో బాగా అలా కొన్ని వందల పాటల్ని మళ్ళీ నేను అలాగే ఈ నేపథ్యంలో, ఈ ప్రస్థానంలో మీకు బాగా మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా ఈ సంగీత ప్రపంచం అంతా పరిచయం అయ్యారండి. ఎందుకంటే బాలు గారితో నాకు అదొక చిరకాల వాంఛ. మనకి ఎవరికైనా ఏమని, బాలు గారితో కొద్దిగా టైం స్పెండ్ చేయాలి, ఆయన నోటి ద్వారా ఆ సినిమా విశేషాలు వినాలి, ఆ పాటల విశేషాలు వినాలి, ఆయన ఎలా పాడారు, ఆయన అనుభవాలని మనం దగ్గరుండి వింటుంటే విని తరించాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న చిరకాల వాంఛ. సో అది మొత్తానికి అది ఈడేరింది. 2008లో US వచ్చారు. వచ్చినప్పుడు నేను అప్పటికే వెబ్సైట్ బాగా పాపులర్ అయింది. పాపులర్ అయితే బాలు గారు అక్కడ బాటా అని ఒక స్థానిక సంస్థ ఉంది, బే ఏరియా తెలుగు అసోసియేషన్ అని. సో అక్కడ వాళ్ళు ప్రతి 2 yearsకి బాలు గారిని తీసుకొచ్చి అక్కడ కాన్సర్ట్స్ చేపిస్తారు, తెలుగు కచేరీ. సో ఆ గ్యాప్లో ఏంటంటే వెనక్కి వెళ్ళి బాలు గారు గ్రీన్ రూమ్లో కూర్చుంటారు కదా, సరే వెళ్ళి ఇలా అదృష్టం అక్కడ పరిచయం చేయాలి డైరెక్ట్. అంటే అక్కడ మనకు తెలిసిన వాళ్ళే, విజయాసూరి గారు, వీరూప్పాల్ గారు, మొత్తం అంతా మన ఫ్రెండ్సేను వాళ్ళందరూ. నేను లోపలికి వెళ్ళిపోయి ఇలా చిమటా మ్యూజిక్ పెట్టాను అనగానే వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు, నా దగ్గర దొరకని పాటలు కూడా మీ దగ్గర ఉన్నాయి, నేను వీటన్నిటిని నేను పాడుతా తీగాలో నేను సమర్పిస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ రోజు అది కాన్సర్ట్ ముందు అనమాట. తర్వాత ఆయనతో గ్రీట్ అండ్ మీట్, డిన్నర్ మీట్ అని పెట్టినప్పుడు ఆయనతో సుదీర్ఘంగా ఆల్మోస్ట్ ఒక 2 గంటల సేపు మాట్లాడే అదృష్టం, అవకాశం దక్కింది. సో చాలా పాటలు ఆయన ఏంటంటే ఓన్లీ ఇళయరాజా పాటలు ఇవి కంటిన్యూస్గా పాడటం వల్ల చాలా వరకు ఆ 70sలో ఉన్నటువంటి మహాదేవన్కి, సత్యం, రమేష్ నాయుడు, జీకే వెంకటేష్, రాజు నాగేంద్ర వాళ్ళకి పాడిన పాటలు ఆల్మోస్ట్ ఆయన గుర్తున్నాయి కానీ గుర్తు చేస్తే గుర్తు వస్తున్నాయి ఆ పాటలు. ఆయన పట్ల ప్రత్యేక అభిమానం ఉండొచ్చు కానీ మిగతా అందరితోటి, ఆ సంగీత దర్శకులతోటి అందరితోటి కూడాను హ్యాడ్ ఎ గుడ్ ఇంటరాక్షన్. సంగీత దర్శకులు మనం అమెరికా వెళ్ళినాక చాలా మంది అప్పటికే పోయారు. అవును, రాజన్, MS విశ్వనాథన్, సో వాళ్ళలో ఎవరికి నా ప్రత్యక్ష పరిచయం కానీ అవేం లేవు. సో తర్వాత నేను వెబ్సైట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు వెబ్సైట్ పెట్టాము, బాలు గారి రికగ్నిషన్ కూడా వచ్చింది. నెక్స్ట్ అన్నప్పుడు నేను గొల్లపూడి గారి అమ్మ కడుపు చల్లగా అని ఒక పుస్తకం, ఆయన ఆత్మకథ రాసుకున్నారు, చాలా బాగా రాశారు. అది చదివినప్పుడు ఒక వ్యక్తి ఇలా రాసుకున్నప్పుడు మనం పొద్దున్న లేస్తే మేము కారులో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా నేను పాత పాటలు వింటూ ఉంటాను. ఇప్పుడు ఇవన్నీ ఇవే పాటలు. నేను ఓ బంగారు రంగుల చిలక తనివి తీరలేదే, నా మనసు నిండలేదే, ఇవి వింటూ ఉంటే అసలు ఈ పాటలు చేసిన వీళ్ళందరూ, సత్యం, SP కోదండపాణి, వీళ్ళందరూ ఎవరు, ఎక్కడ వాళ్ళ జన్మస్థలాలు, ఎక్కడ వాళ్ళ ప్రస్థానం ఏంటి, అసలు మద్రాసు ఎలా వెళ్ళారు, వాళ్ళ సినీ ప్రస్థానం ఏంటి అని వాళ్ళ గురించి సుదీర్ఘంగా వాళ్ళ జీవిత చరిత్రలో గొల్లపూడి గారు తన ఒక్కడి జీవిత చరిత్రే ఇన్ని 400 పేజీలు రాసుకుంటే మనం వీళ్ళందరూ నేను ఎందుకు చేయకూడదు, అది యాక్చువల్గా ఎవరు చేయాల్సిన పని. ఇక్కడ సినీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరో ఒకళ్ళు పూనుకొని ఇక్కడ చేయాలి ఇండియాలో ఉండి, అలాంటిది నేను అమెరికాలో ఉండి కేవలం వీళ్ళందరి మీద
అభిమానంతో ఆరాధనతో ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాను. నేను అప్పుడు ఇండియాలో సంజయ్ కిషోర్ నాకు అప్పటికే తెలుసు. సంజయ్ కిషోర్ని ముందు రాయమని చెప్పా, సోదరా నువ్వు రాయగలవా, ఇలా నాకు ఇది అమ్మ కడుపు చల్లగా బాగా ఆ లైన్స్లో మన వీళ్ళందరూ ఈ జీవిత చరిత్రలు రాయాలంటే నాకు టైం లేదు సోదరా, నేను ఇంకొక అతన్ని ఇంట్రొడ్యూస్ చేస్తానని పులగం చిన్నారాయణని ఇంట్రొడ్యూస్ చేశాడు నాకు. సో అలా చిన్నారాయణతో బాగా ర్యాపో ఎస్టాబ్లిష్ అయింది. నిజం చెప్పాలంటే చిన్నారాయణకి ఈ సినిమా పాటల పట్ల పెద్దగా అవగాహన లేదు, కానీ అతనిలో ఉన్నది ఇప్పుడు మనలో లేనిది ఏంటంటే ఏంటంటే ఆకలింపు ప్లస్ అందరి దగ్గరికి వెళ్ళి అది మొత్తం గ్యాదర్ చేసుకోగలడు, ఆ విషయాన్ని మొత్తాన్ని సంగ్రహించగలడు వాళ్ళ దగ్గర నుంచి. ఇంటర్వ్యూలు చేసి కానివ్వండి, అమేజింగ్ జాబ్, అద్భుతంగా చేశాడు. తనకి నిజంగా వీటిల్లో 90% పాటలు తెలియదు, పాత పాటలు తెలుసుకొని వాటి గురించి మళ్ళీ నాతో మేము మాట్లాడేటప్పుడు ఇదేంటంటే మేము ఈ పుస్తకం ఏ ఉద్దేశం, మేము పలాని పాట ఏ రాగంలో చేశారు ఆ ఉద్దేశంతో మేము రాయలేదు. మేమేంటంటే మేము ఈ వీళ్ళ జీవిత చరిత్రలు బేసికలీ మొత్తాన్ని వాటిని ఆవిష్కరించాం. అన్ని పాటలు ఏ రాగాల్లో చేశారు, అది పెద్దగా ఈవెన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎయిదర్. నాకు కూడా అంత ఆసక్తి లేదు వాటి గురించి, ఒక్క పాట గురించి దాన్ని విశ్లేషిస్తూ ఆ చరణంలో ఆయన ఏ ఆత్రేయ ఏ భావంతో రాశాడు, లేకపోతే మహాదేవుని ఎలా అవి అనవసరం. వాళ్ళ జీవిత చరిత్రలు అది వేరే, వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఆ జాబ్. 3 ఏళ్ళు ఇద్దరం కఠోర ఒక తపస్సు అనమాట చేసి అద్భుతంగా చిన్నారాయణ రాసి నా చేతిలో పెట్టాడు పుస్తకాన్ని. ఇక్కడ మీ స్వస్థలమైనటువంటి పర్చూరులో విగ్రహావిష్కరణ, ఒకటి ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ అనేటువంటిది ఒక చరిత్రలాగా సంచలనం సృష్టించారు. అది ఏంటి, దానికి ప్రేరణ? నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అక్కడ మాకు పావులూరు అని ఉంది, ఇప్పుడు గాది వెంకటరెడ్డి ఉన్నాడు కదా వాళ్ళ స్వస్థలం అది. అక్కడ ఆంజనేయ గుడి ఉంది, హనుమాన్ మంచి పెద్ద గుడి ఉంది. మా చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడ ప్రకాశం గుంటూరు జిల్లాల వాళ్ళు అక్కడికి వెళతారు బాగా. చిన్నప్పటి నుంచి మాకు మా ఊరికి దగ్గరలో ఉండటం వల్ల మా అమ్మ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం నన్ను తీసుకెళ్లేది అక్కడికి. అలా నాకు ఆంజనేయ స్వామితో ఒక అనుబంధం, ఒక భక్తి అనుబంధం ఉందన్నమాట. సో మా అమ్మ చివరి కోరికగా 2017లో పోయింది. సో మా అమ్మ జ్ఞాపకార్థంగా అంటే ఇక్కడే మా ఊరి దగ్గరే పర్చూరు అంటే అది సెంట్రల్ ప్లేస్, అది కోడలి, ఇటు గుంటూరు, అటు చిలకలూరుపేట, ఇటు చీరాల, ఇటు ఇంకొల్లు ఒంగోలు మొత్తం ఇక్కడ జంక్షన్ అనమాట. సో ఆ జంక్షన్లో ఒక 100 అడుగుల విగ్రహం. అప్పటిదాకా ప్రకాశం గుంటూరు జిల్లాల్లో సింగరకొండ అనే ప్లేస్లో 99 అడుగుల విగ్రహం ఉంది, హనుమాన్ విగ్రహం అద్దంకి దగ్గర. సో తర్వాత ఇంకెక్కడ లేదు మన గుంటూరు ప్రకాశం జిల్లాలో. సో అక్కడ దానికన్నా ఇంకొద్దిగా ఎత్తుగా టాలెస్ట్ విగ్రహంగా కడదాం అని విజయవాడలో 135 అడుగుల విగ్రహం, అంటే పరిటాల నందిగామ దగ్గర దారిలో వెళ్తుంటే విజయవాడ వస్తుండే హైదరాబాద్ వస్తుంటే కనబడుతుంది. ఆ శిల్పిని తీసుకొచ్చి జాన్ బాబు, అది ఎంత అండి? అది 135 అడుగులు. అది అంత పెద్దది కట్టడం ఇక్కడ శ్రేయస్కరం కాదు, మాక్సిమం 100 అడుగుల కన్నా వద్దని అందరూ హితవు పలికారు అక్కడ ఆ ప్రాంతంలో. సరే 100 అడుగులతో సెటిల్ అయ్యామన్నమాట. సెటిల్ అయ్యి అలా ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఆంజనేయ స్వామి మీద ఉన్న భక్తితో మా అమ్మ జ్ఞాపకార్థంగా, అంటే పావులూరు దాకా వెళ్ళటానికి కష్టంగా ఉంటుంది భక్తులకి, ఇక్కడ లోకల్గా ఒకటి కడదాము అన్న ఈ విగ్రహము గ్రంథ పాటు చుట్టూ కాంపౌండ్ గుడి అంతా వచ్చేసింది, ఇప్పుడు బ్రహ్మాండంగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అటు మాచర్లు అటు వచ్చినప్పుడు అక్కడి నుంచి దగ్గరే కదా నర్సరాపేట, చిలకలూరుపేట, పర్చూరు. మీ జర్నీలో మిగతా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, సంగీతం, సినిమా సంగీతం, సాహిత్య పరంగా కూడాను మీరు కొంత ఎంకరేజ్ చేసి పుస్తకంగా ఈ పుస్తకం తీసుకురావడం అనేటువంటి జరిగింది. అలాగే సేవా రంగంలో కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు, పిల్లల్ని చదివించడం కానీ వాటికి సంబంధించి. మాది రైతు కుటుంబం, తల్లిదండ్రుల్లో దాదాపు నిరక్షరాస్యులు. సో నాకు ఏమన్నా ఈ స్థితికి వచ్చానంటే అఫ్ కోర్స్ మా బాబాయ్ ఉన్నాడు, ఆయన మా నాన్న మొత్తం మా నాన్న వాళ్ళు 10 మంది అయితే
మా నాన్న నంబర్ 5 అయితే మా గాంధీ బాబాయ్ నంబర్ 6. మా నాన్నకన్నా 2 ఏళ్ళు చిన్నవాడు. ఆయన అప్పట్లోనే బాగా చదువుకొని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో PhD చేసి 78లోనే అమెరికా వెళ్ళాడు. ఆయన నాకు మెయిన్ ప్రేరణ. అప్పటి నుంచే నేను ఈ స్కాలర్షిప్స్ అక్కడ స్టార్ట్ చేశాను. ఎప్పుడు నేను పోస్ట్పాడ్ హై స్కూల్లో 1st, 2nd, 3rd చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్స్, అలానే నూతలపాడు అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్న, అక్కడ నేను చదువుకున్న స్కూల్లో పిల్లలకి 1st, 2nd, 3rd ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి చిన్నప్పుడు నేను చిన్నగుంటపాలెం అని పక్కనే ఉంది నూతలపాడు పక్కన, అక్కడ కూడా 5వ తరగతి దాకా చదువుకున్నాను. అక్కడ కూడా 1st, 2nd, 3rd ఇలా నేను దాదాపు ఇప్పటికీ ఇస్తూనే ఉన్నాను ఆ స్కాలర్షిప్స్ అప్పటి నుంచి. సర్వీస్ ఫర్ ఎడ్యుకేషన్ అది దీనికి ఎక్కడ పరాకాష్ఠకి తీసుకెళ్ళామంటే యుఎస్ వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు తానా ఆట నెక్స్ట్ నాకు వచ్చినదే. అదే ఈ ఆర్గనైజేషన్ లో మీరే ఆర్గనైజేషన్ చెందుతారు? నేను యాక్చువల్గా నేను శ్రీనివాస్ చందు, ఇంకా ప్రసాద్ సమ్మెట్ గారు, ఇంకా కొంతమంది మిత్రులందరూ చొరవ తీసుకొని ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అని మేమే స్టార్ట్ చేసాం 2008లో. ముఖ్యోద్దేశం ఏంటంటే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి పేద విద్యార్థులు, ఇంకా దీంట్లో ముసుగులో గుద్దులాట ఏముందండి, ఇది అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే. వాళ్ళ రోజున ఏంటంటే ప్రతి కమ్యూనిటీకి ఒక అమెరికాలో అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని సంస్థలు కూడా ఒక్కొక్క కుల ప్రాతిపదిక మీద అన్ని అని కాదు కానీ కొన్ని జనరల్గా ఏంటంటే తెలుగు అసోసియేషన్ గానే, ఇప్పుడు తానా అనేది తెలుగు అసోసియేషన్ గా స్టార్ట్ అయింది 79లో. స్టార్ట్ అయినప్పుడు దాంట్లో యాక్టివ్గా ఎప్పుడైనా సరే స్టేజ్ మీద స్టేజ్ వెనక చేసేవాళ్ళు 5% ఉంటే ఆడియన్స్లో ఉండే 95% ఉంటారు. ఫంక్షన్ 5ంటికంటే 3ంటికి ఇంట్లో బయలుదేరి 4ంటికి అక్కడికి వెళ్ళి మళ్ళీ కరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి అయ్యో ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది, దీనికి వాళ్ళు కూడా అందరూ జాబులు చేయాల్సిన వాళ్ళే కదా. అక్కడ పొద్దున్న వచ్చి ఆ బ్యానర్స్ కట్టి, అవి పూలు కట్టి, అవి చేసి ఇవి చేసి మొత్తం అరేంజ్ చేసి, ఆ హాల్ బుక్ చేసి, మళ్ళీ ఆ ఫండ్స్ కలెక్ట్ చేసి, ఇవన్నీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేయాలి కదా. ఆ పనులు చేసేవాళ్ళు 90% అంటే 10% చేస్తారు, 90% అంతే కదా ఆడియన్స్. అంటే ఇక్కడ ఆడియన్స్ అంటే ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రేక్షక దేవుళ్ళు అంటాం. అక్కడ 90% ఏంటంటే వాళ్ళు మరి ఇంటికి వెళ్ళి ఏమైనా చేస్తారా ప్రొడక్టివ్ గా, వెళ్ళి సినిమాలు చూడటాలు, ఫ్రెండ్స్ తో గడపటాలు, అక్కడ స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు జనాలు ఏమంటారు, ఫలాని వాళ్ళే డామినేట్ చేస్తున్నారంటే కొంత డామినేషన్ ఉండొచ్చు, కానీ వీళ్ళలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు జనాలందరూ ఓకే వాళ్ళు ఎవరో చేస్తున్నారు, మనం కూడా ఎందుకు చేయకూడదు, మరి వాళ్ళు ఎంతకాలం అని ఆడిపోసుకుంటాం. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే 3 తెలుగు వాళ్ళు ఉంటే 4 తెలుగు అసోసియేషన్లు ఉన్నాయని ఒక వెటకారపు మాట ఒకటి వస్తూ ఉంటుంది. దానికి కారణాలు ఏంటంటే మెయిన్ ఈ లీడర్షిప్ లో ఉన్నటువంటి లోకలు కొంతకాలం అందరు కలిసి పనిచేస్తారు, తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి ఎవరైతే కష్టపడ్డారు ఇంతకాలం, ఈ వాళ్ళేంటి ఇంతకాలం నేను పడ్డ శ్రమ అంతా వృధా అయిపోయిందని ఆ కసితో ఆ ఫ్రస్ట్రేషన్తో వెళ్ళి ఇంకో ఆర్గనైజేషన్ వేరే కుంపటి పెడతారు. ఇదంతా వెళ్తూ 50 మందిని తీసుకెళ్తాడు. సో ఇలా తీసుకెళ్లే ఇదిలో క్యాస్ట్ అనేటువంటిది చాలా అలా ఫస్ట్ తానా నుంచి ఆట అలా స్టార్ట్ అయింది. సో ఇక్కడ కూడా అంతే కదండి, మనకి ఇప్పుడు మన గుంటూరు జిల్లాలోనే చూసుకుంటే ప్రభలు ఉన్నాయి పల్లెటూళ్ళల్లో. ఎన్ని క్యాస్ట్లు అంటే దాదాపు 200 కులాలు ఉన్నాయి, కానీ మనకి కట్టేది ఎంతమంది, ఒక 5-6 అంతే కదా. ఇప్పుడు రెడ్డి, కమ్మ, కాపు, గౌడ, యాదవ, అంతే ఒక నాకు తెలిసి 5 ప్రిడామినెంట్లీ కట్టేది ఎక్కడైనా ప్రభలో, అంతే కదా. మిగతా వాళ్ళంతా చోద్యం చూస్తూ ఉంటారు. సో వీళ్ళే అక్కడ మళ్ళీ అలానే చేస్తున్నారు. సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్. ఇక్కడ ఎందుకంటే మనం కోటప్పకొండ తిరణాల అక్కడ అంతే కదా. అమెరికాలో ఈ తానాలు ఆటాలు ఇవన్నీ అది. సో ఇప్పుడు ఏంటంటే దానికి కూడా ఎవెన్చువల్లీ ఒకటండి,
ఈ క్యాస్ట్ పరంగా ఉన్నా కూడా ఎక్కడ వాళ్ళే అంతా ఎవరిది వాళ్ళు నడుపుకుంటున్నారు. ఎవెన్చువల్లీ ఇక్కడ మాతృభూమికి హెల్పే చేస్తున్నారు కదా. ఏదన్నా ఎవరు చేసినా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ పెడతారు, లేకపోతే ఇంకోటి ఏదన్నా స్కూల్స్ ఉద్ధరిస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు, గుళ్ళకి డొనేషన్లు ఇస్తూ ఉంటారు. ఏ జరిగినా బ్యాక్ కమ్యూనిటీకి మనకి తెలుగు వాళ్ళకి తెలుగు ప్రజలకి కొద్దిగా ఎంతో కొంత దానివల్ల ఒక కుల ప్రాతిపదిక మీద చేసినప్పటికి కూడా ఎవెన్చువల్ గా బెనిఫిషియర్స్ వచ్చి ప్రజలే కదా. ఇక్కడ కుల ప్రాతిపదిక మీద పెట్టారు చేస్తున్నారు, ఓకేనండి. ఇక్కడ పెట్టుకున్నట్టుగానే ఇప్పుడు కులాల్లో అన్ని కులాల్లో కూడాను అన్ని కులాల వాళ్ళు అది అగ్ర కులాలు మాత్రమే పెట్టుకొని చేయగలుగుతున్నారు తప్ప వేరే ఇప్పుడు కమ్మాలంటే మేము కమ్మ అనేటువంటిది ధైర్యంగా చెప్పుకుంటున్నారు, కాపులను ధైర్యంగా చెప్పుకున్నారు, రెడ్డి అని చెప్పుకుంటారు డామినేషన్గా. కొంతమంది రాజుల కులం అని చెప్పుకోగలుగుతారు. కాకపోతే మిగతా కులాల వాళ్ళు బీసీ వాళ్ళు కుల నేపథ్యంలో బయటికి రారు. కానీ వీళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళ సంఖ్యాపరంగా వాళ్ళంతకంటే ఎక్కువే ఉంటారు అక్కడ ఉన్నారు. ఎందుకు సంఖ్యాపరంగా ఉన్నారు. బట్ వీళ్ళని ఎలా మెర్జీ చేసుకుంటున్నారు, వీళ్ళతో ఈ అగ్ర కులాలు పెట్టినటువంటి అసోసియేషన్స్ వాళ్ళు మిగతా వాళ్ళకి ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా మెర్జీ చేసుకుంటున్నారు, వాళ్ళతో ఎలా వెళ్తున్నారు. ఇప్పుడు పద్మశాలీలకి చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, వైశ్యాస్కి ఉంది, ఈ గౌడాస్కి ఉంది, యాదవులకు ఉంది. ఇలా ఏవైతే ప్రామినెంట్ గా ఇక్కడ రాజకీయంగా ఎలా అయితే ఇక్కడ ప్రముఖంగా ఉన్నాయో మిగతా వాళ్ళలో రాజకీయ చైతన్యం లేని కమ్యూనిటీస్ లో ఎటు తిరిగి అక్కడ లేదు ఇక్కడ లేదు. ఇక్కడ ఎలా అయితే రాజకీయ చైతన్యం ఉందో అక్కడ కూడా ఉన్నాయి అన్ని. కాకపోతే ఏంటంటే వాళ్ళు బయట పబ్లిసిటీ చేసుకోవట్లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆప్తా కానీ అమ్మ కాపురెడ్డి ఈ నేపథ్యంలో పెట్టినటువంటి అసోసియేషన్స్ లో దీంట్లో పెట్టుకున్నట్టుగానే మిగతా కులాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడిన ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనేటువంటి వాళ్ళని గుర్తించి ప్రభుత్వాలు చేయట్లేదు ఆ పని. ప్రభుత్వాలు కేవలం క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఇస్తున్నాయి తప్ప ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వట్లేదు. ఆ దానికి కొంత రిజర్వేషన్ పెట్టి ఇప్పుడు మీ ఆప్టానే ఉంది, మీ ఆప్టాలో కాపులకు మాత్రమే మీరు చేస్తారనేటువంటిది ఉంది. మీరు కొంత ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ తో చేసేటువంటి వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళ ఇదిలో చేస్తే బాగుంటుంది. ఆ విధంగా ప్రతి అసోసియేషన్ ఆట గానీ తానా గానీ చేసుకున్నట్లయితే అందరినీ కలుపుకుపోయేటువంటి మార్గం ఉంటుంది. కేవలం మా కులమే అని మెల్ల చేసుకున్నారనేటువంటి అపవాదం కూడా తొలగిపోతుంది. నేను దానికి విరుద్ధం. ఎందుకంటే ఒక 50% మీ కమ్యూనిటీకి చేసిన 50% అందరికి ఇప్పుడు మైనారిటీస్ ముస్లిమ్స్ ని అందరు ఉన్నారు కదా మన కమ్యూనిటీ. అంటే ఊళ్ళో మనం క్యాస్ట్ బేస్డ్ గానే చేయొచ్చు. ఎందుకంటే ఆ క్యాస్ట్ లో తక్కువలో ఉన్న వాళ్ళని ఫ్లిప్ చేయాలనేటువంటిది ఒక లక్ష్యం ఉండదు. ఇంకో కొంత పర్సెంటేజ్ డెఫినెట్ గా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మన పల్లెటూరులో మీరు చూస్తారు కదా అందరూ మనం అన్నయ్య బాబా పిలుచుకునేటువంటి ఫీలింగ్ ఉండాలి. అది నేను 100% మీతో ఏకీపిస్తాను. నేను బలంగా నమ్ముతాను. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. అక్కడ ఈ కులాలతో కొట్టుకు చేస్తున్నారు అనేటువంటి ఇది మాకు వస్తుంది ఇక్కడ నుంచి. అది కొంచెం ఇది అవ్వాలంటే. కాకపోతే ఏంటంటే అదిగో పులంటి ఇదిగో తోక అనేది ఎక్కువ అండి. అక్కడ ఏదో చిన్న ఆర్థిక ఎవడో ఒకటి చేస్తాడు ప్రబుద్ధుడు, దాంతో ఇక్కడ ఏం చేస్తారు ఆర్గనైజేషన్ కంప్లీట్ గా నాశనం అయిపోయింది. ఎందుకంటే జనాల్లో ఒక రకమైన శాడిజం ఉంటుంది. ఇక్కడ ఏవో చెలువలు పొలవులుగా రాస్తూ ఉంటారు. సో అలా ఏంటంటే మీ దాకా వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఉన్నది 20%, ఇక్కడ మీకు 100% ఎక్స్పోజ్ అలా వస్తున్నాయి చాలా వరకు. అంటే అంత బ్యాడ్ ఏం కాదు. అక్కడ యాక్చువల్ గా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి అమెరికా వెళ్ళారు, అది ఏంటంటే అక్కడ ఒక రకమైన అభ్యుదయ భావాలు లేకపోతే ఒక రకమైన విశాల భావాలు ఉంటాయి అనేటువంటి ఇది లో నుంచి వచ్చేసి అక్కడ కులాల కుమ్ములాటతో కొట్టుకు చేస్తున్నారనేటువంటి ఒక అప్రదిష్ట వైపు జర్నీ అయితే జరుగుతుంది గత కొంతకాలంగా. దాన్ని ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్. అంటే ఇక్కడ కుమ్ములు ఆటలండి అంటూ ఏమి లేవండి. అక్కడేమి బాహాటంగా క్యాస్ట్ వర్సెస్ క్యాస్ట్ అనేది ఎక్కడ లేదు అసలు ఇంతవరకు నాకు తెలిసి. అసలు ఎక్కడ జరగలేదు అమెరికాలో. కాకపోతే స్టార్ జరుగుతున్నట్టున్నాయి. స్టార్ వర్సెస్ స్టార్ ఫిల్మ్ స్టార్స్ అదేంటంటే ఈ మధ్య బాగా ఇది ఒక ఉన్మాదంలా తయారైంది. అది ఇప్పుడు అది ఒక ఫేజ్ అండి అంతే. ఇప్పుడు మళ్ళీ ఎంతకాలం అని డబ్బులు స్పెండ్ చేసి పెడతారు. ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుర్రాళ్ళు. ఇప్పుడు మొన్నటి దాకా ఏంటంటే ఒక ఉన్మాదంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇలా మామూలు వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ కొబ్బరికాయలు కొట్టడాలు అవన్నీ జరుగుతున్నాయి. అది కొత్తగా వచ్చిన
అది సంస్కృతి ఒక 5 years క్రితం. మళ్ళీ అది స్లోగా అది ఇట్ విల్ డై డౌన్ బై ఇట్స్ ఓన్. కానీ అక్కడ కుమ్ములాటలు అంటూ ఏమి లేవు, ఎవరు ఒక క్యాస్ట్ మీద ఒకళ్ళు పడి కొట్టుకోవటాలు అవి అలాంటివి ఏం లేవు. మరి ఇక్కడ మరి మీడియా దాన్ని ఎలా దాన్ని చిలువలు పలువులుగా చేస్తుందో తెలియదు. కానీ కాకపోతే ఏంటంటే అక్కడ ఒకటి మాత్రం అది క్లియర్, అన్ని ఆర్గనైజేషన్స్ ఇప్పుడు తానా, ఆట, ఆప్తా, సిలికాన్ ఆంధ్ర ఇలా అన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళే ప్రిడామినెంట్లీ రన్ చేస్తారు. అంతవరకు ఉంది. అది కూడా ఏంటి వాళ్ళలో ఏంటంటే ఒక చెప్పరా నాకు పేర్లు చెప్పరా, ఏ క్యాస్ట్ ని ఎవరెవరు రన్ చేస్తున్నారు? కమ్మ ఎవరు చెప్పండి? తానా, నాట్స్, కమ్మ డాట్స్, కమ్మ 2 నాట్స్, తానా 2 కమ్మ, ఆప్టా అంటే మీ కాపు చేస్తుంది. ఇంక నెక్స్ట్ రెడ్డికి ఆట, దట్ ఈస్ రెడ్డి డామినేషన్. ఇంకా వైశ్య డామినేషన్ ఉందా? వాసవి ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరం 4 million అంటే దాదాపు అందరికన్నా ఇప్పుడు హైయెస్ట్. కానీ చాప కింద నీరులాగా బయటకి ఎవరికి తెలియదు, బ్రహ్మాండంగా చేసుకుంటారు వైశ్యాస్ అంతా. ఈయన జీవీఆర్ఏ ఆయన సగం మ్యాచ్ చేస్తాడు. అక్కడ అందరూ నీకు ఒక 10 కోట్లు కలెక్ట్ చేస్తే ఈయన ఒక్కడే 10 కోట్లు ఇస్తాడు. నాగేశ్వరరావు గారు చాలా సందర్భాలు నాకు చెప్పేవారు, నేను అడిగేవారు నాకు నాగేశ్వరరావు గారు మాకు బాగా సన్నిహితం, ఆయన జీవిత చరిత్ర నేను సీరియల్ గా చేశాను, పుస్తకం రాశాను కదా. అయితే ఏమిటయ్యా నా కళ్ళ ముందే నేను కొట్టుకుంటాను, మా కళ్ళ ముందు పుట్టిందయ్యా, కొట్టుకుంటున్నారయ్యా, చాలా చాలా బాధగా ఉంటుంది ప్రభు అని చెప్పి చాలా ఆవేదనగా వ్యక్తం చేసేవారు ఆయన. సరే అదైపోతే ఇప్పుడు సినిమాల విషయానికి వచ్చేస్తే అమెరికాలో ఎక్కువగా సినిమాల యొక్క రన్నును ప్రభావితం చేస్తుంది రివ్యూలు కాకుండా, రేటింగ్లు చూసి మాత్రమే సినిమాలకు వెళ్ళేటువంటి రివ్యూ చదవరు, చూడరు. ఎంత వేసాడు రేటింగ్, 2.5 వేసాడా, 3 వేసాడా, 3.5 వేసాడా, లేకపోతే 1.5 వేసాడా అనేటువంటిది మాత్రమే చూసి సినిమాలకు వెళ్ళేటువంటిది ఉన్నమాట. ప్రభావం చాలా విపరీతంగా ఉందంట కదా. బాగుంది. సినిమాల్ని నాశనం చేస్తుంది రివ్యూలు కాదు, రేటింగ్లు. అంటే రివ్యూతో పాటు రేటింగ్ రెండు అవి రివ్యూ కింద రేటింగ్ ఇస్తారు, కానీ ఆ రివ్యూ చదవరు, రేటింగ్ మాత్రం చూసేసి ఏమి లేదు కదా. అదే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఒకటండి, మీకు ఇంట్లో కూర్చుంటే ఆదివారం మొత్తం మీకు ప్రపంచంలో ఉన్న ఛానల్స్ మొత్తం వస్తున్నాయి, ఇండియాలో ఉన్న ఛానల్స్ అన్నీ వస్తున్నాయి, టీవీ షోస్ కానీ అన్నీ ఉన్నాయి. మూవీకి వెళ్ళాలి అంటే అన్లెస్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్ జనం వెళ్ళట్లేదు. ఇప్పుడు రేటింగ్ అంతా జంక్ అంట పలాని సినిమా అనగానే లైట్కి తీసుకుందాంలే. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు సినిమా అమెరికాలో ఒక సినిమాకి వెళ్ళాలి అంటే 2-3 ఫ్యామిలీస్ వరకు సరదాగా ఇప్పుడు వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టు అనమాట. ఆ వాతావరణం ఏంటంటే రేటింగ్ల వల్ల ఏంటంటే కొద్దిగా నీరు గారిపోతారు, ఏముందలే నెక్స్ట్ ఇంకో సినిమా వస్తుంది కదా దానికి వెళదామని. అదే రేటింగ్ లేదనుకోండి, ఇప్పుడు రేటింగ్ లేకపోయినా వాళ్ళు చాలా మంది ఏంటంటే ఓకే ఈ సినిమా వస్తుంది అన్నప్పుడు జనరల్గా ఇప్పుడు హీరోలను బట్టి అందరికీ ఫాలోయింగ్ బట్టి వెళుతూ ఉంటారు ఇలా 2-3 ఫ్యామిలీస్ కలిసి. అసలు యాక్చువల్గా ఎలా ఉంటుందండి అక్కడ సిస్టమ్? అక్కడ కొనుక్కుంటే థియేటర్స్ అవైలబిలిటీ కానీ అన్ని మెయిన్ స్ట్రీమ్ థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మూవీస్ తో పాటు ఇప్పుడు ఇండియన్ మూవీస్ మొత్తం హిందీ, తెలుగు, తమిళ్ అన్ని వాటితో పాటు వచ్చేస్తున్నాయి. అది ఒకప్పుడు ఏంటంటే చాలా సైడ్ గా చిన్న థియేటర్స్ ఉండేవి, కొద్దిగా చీప్ థియేటర్స్, ఇండియన్ మూవీస్ మెయిన్ కాంప్లెక్స్ లో వచ్చేవి కాదు, ఏఎంసీ ఇలా పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ల్లో వచ్చేవి కాదు. అలాంటిది ఈ రోజున లాస్ట్ 10 years నుంచి మారిపోయింది. ఇండియన్ సినిమా కంప్లీట్ గా హాలీవుడ్ మూవీ లాగే రన్ అవుతుంది అక్కడ. ఇండియన్ మూవీస్ అన్ని, ఎస్పెషల్లీ హిందీ మూవీస్. ఎవరో ఎక్కువగా కాంపిటీషన్ ఇస్తున్నారు ఇండియన్ సినిమాస్ లో? హిందీ తర్వాత మందేనా? డెఫినెట్లీ తమిళ్, తెలుగు రెండు. ఎన్ఆర్ఐలకి సినిమాలంటే విపరీతమైన ఇది ఉంటుంది ఇక్కడ. సరే మన తెలుగు సినిమాలంటే చూడటం కానీ మేకర్స్గా వస్తున్నారు కొంతమంది, డైరెక్షన్ అని వస్తున్నారు కొంతమంది. చాలా సక్సెస్ రేట్ ఈస్ వెరీ 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 పూర్, వెరీ లో. అవును, వెరీ లో ఉంటుంది. దేంటి కారణం అనుకుంటున్నారు? ఇప్పుడు శేఖర్ కమ్ములా తర్వాత శేఖర్ కమ్ములా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అతను డాలర్ డ్రీమ్స్ నుంచి స్టార్ట్ చేసి, అంతకుముందు నాగేష్ కుకునూర్ అని ఫస్ట్ అతను, వీళ్ళిద్దరూ అక్కడ మంచి కెరియర్స్ ను వదిలేసుకొని ఇక్కడికి వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యారు. వాళ్ళని చూసి చాలా మంది
వాతలు పెట్టుకున్నారు. అది అది జగమెరిగిన వాళ్ళలో దేవి కట్ట లాంటి వాళ్ళు తప్పించి పెద్దగా లబ్ధి అంటే సక్సెస్ చూసిన వాళ్ళు చాలా అరుదు. అక్కడ ఉద్యోగాలు వదులుకొని వచ్చేసి ఇక్కడ దీనికి కాకుండా పుట్టికి స్వర్గానికి కాకుండా పోతున్న వాళ్ళు ఉన్నారు. కరెక్ట్, నేను విన్నాను, చాలా మంది చూశాను. అవును, మీకు ఇంత ఇది ఉంది కదా, మీరెందుకు నిర్మాణం? ఆ విషయంలో నాకు పిచ్చ క్లారిటీ ఉంది. నేనేంటంటే నాకు ఇష్టం వచ్చిన వాటిల్లో నేను స్పెండ్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను ఈ కాన్సర్ట్స్ మీదే ఐ స్పెండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా. కాన్సర్ట్స్ మీరు అన్ని చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తోటో సింగర్స్ తో నాకు ఇష్టం వచ్చిన, నాకు ఈ సింగర్స్ అయితేనే ఈ పాటకి న్యాయం చేకూర్చగలరు అన్న సింగర్స్ తో తీసుకొని నేను స్వరాభిషేకానికి ధీటుగా బోల్డ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు స్వరాభిషేకంలో అంత నచ్చట్లేదు. అంటే వాళ్ళ క్వాలిటీ కానీ, అంటే ఈటీవీ వాళ్ళ గ్రాండియర్ ఆ ప్లాట్ఫామ్ తప్పించి ఆ క్వాలిటీ ఆఫ్ సింగింగ్ లేదో. ఇప్పుడు మనకి కొన్ని పాటలు వింటే ఆ ఒరిజినల్ సాంగ్ని రెప్లికేట్ చేయట్లా, వాళ్ళకి ఆ భక్తి లేదు. సో అది చూసినప్పుడల్లా ఆవేదన కలిగి నేను దానికి పోటీగా ఐ విల్ ప్రూవ్ ఇట్, ఐ కెన్ డూ బెటర్ దాన్ దెమ్ అని ప్రూవ్ చేస్తూ నేను ఈ మధ్య చాలా కాన్సర్ట్లు చేశాను. మంచి దానికి ఏ పేరు మీద అప్రిషియేట్. నేను మామూలు నా చిమిటా మ్యూజిక్ మీదే అంటే డిఫరెంట్ అకేషన్స్. ఇప్పుడు మొన్న ఎస్పి బాలు గారు ప్రథమ వర్ధంతి 2021లో చేశాను. అలానే తర్వాత సుశీల గారి 2023లో ఆవిడ బర్త్డేకి, ఆవిడ జన్మదిన సందర్భంగా 100 సోలో పాటలతో ఒక కాన్సర్ట్ చేశాను. 4 ఎపిసోడ్స్ ఇక్కడే హైదరాబాద్ లో మొత్తం ఇక్కడే వీడియో షూట్ అంతా చేసి మీకు జస్ట్ స్వరాభిషేకం లాగా ఉంటుంది. అలానే ఇక్కడే చేస్తారా, అక్కడ కూడా చేయొచ్చు? అక్కడ చాలా కష్టం. అక్కడ మీరు చేసి ఓన్లీ మీ సిమటా మ్యూజిక్ లోనే మాత్రమే పెడతారు? అదే అదే అవును, యూట్యూబ్ ఛానల్లో పెడతాను. కానీ ఇక్కడ ఒక్కోటి అది 10 to 15 lakhs అవుతుంది ఈచ్ టైం నాకు. సో అలా నేను ఆల్మోస్ట్ 2 కోట్ల దాకా ఈ కాన్సర్ట్స్ మీదే స్పెండ్ చేశాను ఇప్పుడు దాకా. 2 కోట్ల దాకా నేను మీకు ఎలా ఇన్కమ్ అవుతుంది దాని మీద? ఇన్కమ్ ఏముండదు. ఇందాక అన్నారు కదా, ఇప్పుడు ఎన్ఆర్ఐ వచ్చి సినిమా తీస్తాడు, ఒక 3-4 కోట్లు క్షవరం. దాని బదులు నేనేంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నాకు ఇష్టం వచ్చిన పని వాళ్ళకి ఇష్టం వచ్చింది, కానీ 2-3 నెలల్లో వాళ్ళకి రిజల్ట్ తెలిసిపోతుంది. సినిమా ఒకేసారి వాళ్ళకి క్షవరమే అది. కానీ అదేంటంటే ఆసక్తిని, మీ ఇంట్రెస్ట్ ని సాటిస్ఫై చేసుకోవడానికి సర్వీస్ లాగా 10 ఏళ్ళకి ఒక సంవత్సరంలో కాకుండా అదే. నేను ఇప్పుడు దాకా లాస్ట్ 15 years నుంచి చేస్తున్నాను కాన్సర్ట్స్. ఇక్కడ మీ మెయిన్ యాక్టివిటీ అంటే అక్కడ జాబ్ చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చేసి ఇక్కడ అంతే మెయిన్ జాబ్ అక్కడే. నేను మామూలుగా సెటిల్ అయిన అక్కడ 10 years నుంచి అక్కడే యుఎస్ సిటిజన్షిప్, నేను అక్కడే ప్రిటీ మచ్ అక్కడే. కానీ ఇప్పుడు 50+ వచ్చినాక ఏంటంటే అవర్ హార్ట్ బిలాంగ్స్ టు అవర్ హోమ్ ల్యాండ్. వచ్చే అవకాశం ఉందా? అంటే నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యే అవకాశం లేదు, అక్కడే ఉంటాను. అక్కడ ఉంటూనే ఇక్కడికి వస్తూ ఉంటాను ఫ్రీక్వెంట్ గా. మీ అభిమాన నటులు అంటే ఎన్టీఆర్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి గారి పేరు చెప్పారు. కలిసారా ఎప్పుడన్నా? చిరంజీవి గారిని 3 సార్లు కలిసాను ఇప్పుడు దాకా. ఆయన ఎలా స్పందిస్తారు మీరు చేసే కార్యక్రమాలు? అంటే వాళ్ళు అంటే మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన బాగానే స్పందించినట్టు అనిపిస్తారు, కానీ ఎంతవరకు వాళ్ళకి రిజిస్టర్ అవుతుందో మనకి తెలియదు. సో అది నేను పెద్ద పట్టించుకోను, ఎందుకంటే మనలాంటి వాళ్ళు కొన్ని వేల మంది రోజుకు తారసపడుతూ ఉంటారు. అంటే ఆయనకి ఎంతమంది ఆయన గుర్తుపెట్టుకుంటాడు. కానీ మొన్న 2023లో వచ్చినప్పుడు ఆయన్ని ఆప్తా సభలకి ఇన్వైట్ చేద్దామని వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 1 గంట సేపు బాగా ఆయనతో గడిపే అవకాశం దొరికింది. ఆయనకి మొత్తం ఆయన సినిమాలో 153 సినిమాలు అనుకుంటా, 152 చూశాను. ఒక అగ్ని సంస్కారం తప్పించి చిరంజీవి సినిమాలు అన్నీ చూశాను. అలానే ఎన్టీఆర్వి 330+ ఆల్మోస్ట్ 310 దాకా చూసి ఉంటాను. మాక్సిమం 20, ఈవెన్ విమల ఇలాంటివి కూడా చూశాను. ఎక్కడో ఒక 10 to 20 మూవీస్ మిస్ అయి ఉంటాను ఎన్టీఆర్వి. చాలా బాగున్నాయి. మీ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎక్కువగా కనెక్ట్ అయ్యేది ఈ కన్సర్ట్స్ తోటి చిమిటా వెబ్సైట్, ఈ కాన్సర్ట్స్ ప్లస్ చిమిటా మ్యూజిక్. ఇది కొద్దిగా చిమిటా మ్యూజిక్ వెబ్సైట్ కొద్దిగా
హోస్టింగ్ ఇష్యూస్ వచ్చి ప్రస్తుతానికి హోల్డ్ చేశాను. బట్ ఐ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అగైన్. నేను దాసరి నారాయణరావు గారు నా గురువు గారు సినిమా ఇండస్ట్రీలో. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. తర్వాత నేను గురుతుల్యులుగా భావించేటువంటి వ్యక్తి మాత్రం కిరణ్ ప్రభు గారు అండి. వండర్ఫుల్. అలాంటి అసలు సెల్ఫ్లెస్ సర్వీస్ అంత ఇదిగా ఎలా చేస్తున్నారో, ఆయన చేతులు ఇచ్చి నమస్కరిస్తారు అనిపించుద్ది. ఆయన ఇచ్చేటువంటి ఒక్కొక్క టాక్ షో వింటుంటే అంత సమగ్రంగా అంత సమూలంగా ఒక టాక్ షో ఇవ్వటం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదండి. ఒక పర్టికులర్ ఇష్యూ కాదు, సంగీతం, సాహిత్యం, సినిమా, వైజ్ఞానికం, అన్ని విషయాల్ని ఏ విషయం టచ్ చేసినా చాలా గొప్పగా కళ్ళ ముందు ఆవిష్కరిస్తారు ఆయన. అవునండి, ఆయన చేసే రీసెర్చ్ కానివ్వండి, ఆయన బాగా ఆయన గురువు గారి దగ్గర నుంచి, కిరణ్ ప్రభు గారి దగ్గర నుంచి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. కరెక్ట్గా ఏంటంటే ఆయన ఆల్రెడీగా ఆయన ఐటీ రంగంలో డైరెక్టర్ గా చేస్తున్నారు. అవి చేస్తూ మళ్ళీ కౌముది, అసలు గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే కౌముది పత్రిక తేవటం. పత్రికది హరిహరాదులు అంటే సూర్యచంద్రులు గతులు తప్పిన, నక్షత్రాలు నేలరాలిన, భూమి ఆకాశాలు ఏకమైన, ఇలా భీష్మ ప్రతిజ్ఞలో ఉంటాయి 4-5 లైన్లు. అలాంటివి జరిగినా జరగవచ్చు గాక, ఇది మాత్రం రాకపోవటం మాత్రం అది. అలాగే బుధవారం రోజు అప్డేట్ రాకపోవటం ఆయన దగ్గర నుంచి ఒక అద్భుతమైన అప్డేట్. అమేజింగ్. ఆయన అంటే నిజంగా మా అందరి అదృష్టం బే ఏరియాలో. తెలుగు భాష ఇప్పుడు మొత్తం ఇప్పుడు యూరోప్ లో కూడా అండి, ఇప్పుడు ఈ సోవియట్ యూనియన్ పాత ఉన్నాయి కదా చిన్న చిన్న దేశాలు, అక్కడ కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా తెలుగు సిలికాన్ ఆంధ్ర వెళ్ళిపోయి అక్కడ తెలుగుని టీచ్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. మరి ఇక్కడ హైదరాబాద్ లో ఎంతవరకు నేర్చుకుంటున్నారో తెలియదు కానీ అక్కడ మా పిల్లలు చదవటం రాయటం వచ్చు వాళ్ళకి. వెరీ గుడ్. ఎక్కడికి పోయినా మూలాలు మర్చిపోకపోవడం, ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా సర్వీస్ అందిస్తున్నట్టు మీలాంటి వాళ్ళకి, ముఖ్యంగా మీకు ఆప్టాలో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. అలాగే మీ చేస్తున్నట్టు ఈ కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా గొప్ప పార్టిసిపేషన్తో మన తెలుగు మూలాలను పరిరక్షిస్తున్న, సంరక్షిస్తున్న మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్తే, ఫర్ స్పేరింగ్ ఇనఫ్ టైం అండి. థ్యాంక్ యూ ప్రభు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.